చేయడం చాలా ఈజీ, కానీ వాటి గిన్నెలు క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం. అయితే మనము ఇలా స్క్రబ్బర్తో ఇడ్లీ పాత్రలను క్లీన్ చేసామనుకోండి, దానికి మొత్తం కూడా ఇలా అంటేసుకుంటుంది. మళ్ళీ స్క్రబ్బర్ని క్లీన్ చేయాలి, ఇలా డబుల్ పని అనేది అవుతూ ఉంటుంది. వేస్ట్గా ఉన్న ఒక ఇలా టూత్ బ్రష్ని తీసుకొని ఇలా నానబెట్టుకున్న ఇడ్లీ పాత్రలన్నిటిని ముందుగా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకి చేతికి అంటుకోకుండా, స్క్రబ్బర్కి అంటుకోకుండా ఉండటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది. ఇలా అన్ని ఇడ్లీ పాత్రలన్నిటినీ కూడా ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకున్నాక ఈ ఇడ్లీ పాత్రల పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి మళ్ళీ టూత్ బ్రష్తో కానీ లేదా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ పాత్రలు అనేవి చాలా నీట్గా అవటమే కాకుండా మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ముందుగా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పాడేస్తాం. కానీ వీటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా సీజర్తో వీడియోలో చూపించిన మాదిరిగా అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా వాటర్లో కొద్దిగా మిక్స్ చేసామనుకోండి, నురుగా అనేది వస్తుంది. చూసారు కదండి, మనము ప్రతిరోజు ఇల్లు తుడిచే ఇలా మాప్ని ఈ వాటర్లో బాగా ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే దుమ్ము కానీ ధూళి మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్ చూసారు కదండి ఎంత మురికి వచ్చిందో. ఇప్పుడు ఈ మాప్ అనేది చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. చిన్న చిన్న హోల్స్ ఉన్న బుట్టీలు ఉంటాయి కదండి, దీంట్లో ఆనియన్స్ని కానీ లేదా వెల్లుల్లిని, ఆలులను మనం స్టోర్ చేసుకుంటాము. చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మన ఇంట్లో రైస్ బ్యాగులు చాలా ఉంటాయి కదండి, వాటిని ఇలా బుట్టిలో కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకొని దీంట్లో ఇలా ప్రతిసారి మలుచుకొని వేసుకున్నాక దీంట్లో ఆనియన్స్ని కానీ మనం కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకోవడం వలన ఇలాంటి బుట్టిలని ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా ఈ రైస్ కవర్లన్నీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కందిపప్పును మనము సరుకులు తెచ్చుకున్నాక ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటామండి. కానీ వింటర్ సీజన్ కాబట్టి చెమ్మ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా ఒక బిర్యానీ ఆకును వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, తడి అనేది లేకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. గదిలో ఇలా పంచపావులో పసుపు కుంకుమ వేస్తాం, కానీ ఒక్కొక్కసారి పురుగు పడుతుందండి. ఇలా కర్పూర బిళ్ళను పసుపు కుంకుమలో వేసామనుకోండి, మంచి సువాసనతో పాటు పురుగు పట్టకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటాయి కదండి, వాటికి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న టీషర్ట్స్ ఉంటాయి కదా, ఇలా పిల్లో కవర్కు వేసేసామనుకోండి దుమ్ము పట్టకుండా ఉంటుంది. అంతే కదండి, మనము ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా పిల్లో కవర్కి మొత్తం కూడా ఆ నూనె మరకలు అనేవి అంటుకుంటాయి కదా, ఇలా పాడైపోయిన ఒక టీషర్ట్ని వేసామనుకోండి, పిల్లో కవరు ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద సీజర్స్ని మనము బ్లౌజ్ కటింగ్కి కానీ లేదా ఇంకా దేనికైనా యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అవి ఇలా గట్టిగా అయిపోతాయండి. ఇలా కొద్దిగా వ్యాజ్లని మనము ఆ స్క్రూ మధ్యలో అప్లై చేసామనుకోండి, అప్పుడు ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా ఇలా స్మూత్గా మనము ఏది కటింగ్ చేసినా కూడా చాలా నీట్గా వస్తుంది. కొబ్బరి చీపురుని మనము చేత్తో పట్టుకొని ఊడ్చేటప్పుడు ఆ పుల్లలు అనేవి చేతికి గుచ్చుకుంటూ ఉంటాయండి. ఇలా ఒక సాక్స్ని తీసుకొని ఇలా పై భాగంలో మనము ఈ సాక్స్ను వేసి అప్పుడు మనము బాత్రూమ్ క్లీన్ చేసినా కానీ ఇల్లు క్లీన్ చేసుకున్నా కానీ మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా గుచ్చుకోకుండా క్లీన్ చేసుకోవచ్చు. మ్యాచ్ బాక్స్ మనము వింటర్ సీజన్లో కొద్దిగా తడి అనేది ఉండటం వలన ఫైర్ అనేది సరిగా రాదండి. కొన్ని బియ్యపు గింజలను ఈ మ్యాచ్ బాక్స్లో వేసామనుకోండి, తడినంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఫైర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు అది తడి తడిగా అయ్యి అంత తేమ అనేది వచ్చేస్తుంది. మనము ముందుగా ఇలా రాళ్ళ ఉప్పును ఒక బాక్స్లో వేసుకునేటప్పుడు తడి లేకుండా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఒక టిష్యూ పేపర్ని పరిచి మనము ఈ రాళ్ళ ఉప్పుని వేసుకున్నాం అనుకోండి, ఆ టిష్యూ పేపర్ అనేది ఇలా వాటర్ని పూర్తిగా పీల్చేస్తుందండి. వర్షాకాలంలో కానీ ఇలా చలికాలంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండే దువ్వెనలను ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము వాటర్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. నేను ఇక్కడ మైదా పిండిని కానీ కార్న్ ఫ్లోర్ పిండిని లేదా బియ్యం పిండి ఏ పిండినైనా వేసుకోవచ్చండి. ఇలా దువ్వెనల పైన మనము కొద్దిగా ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ పిండిని వేసానండి. వేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ పిండితో సహా మనము
క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి పిండి అనేది ఎంత వైట్ గా ఉండేనో. ఇప్పుడు దాంట్లో ఉండే డస్ట్ వలన ఇలా పిండి కూడా పూర్తిగా నల్లగా మారిపోయింది. ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్ తో ఈ దువ్వెనలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోవటం వలన మళ్ళీ నీట్గా కనబడతాయి. మన చేతికి ఎర్రగా అయినప్పుడు కానీ ఏదైనా బొబ్బ వచ్చినప్పుడు మనము ఏదైనా పని చేసినా కూడా చాలా నొప్పి పెడుతుంది అండి. ఇలా చిన్న బెలూన్ ఉంటుంది కదండి, మనకి దెబ్బ తాకిన ప్లేస్ లో ఈ బెలూన్ని వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసినా కానీ లేదా ఏ పనిని చేసుకున్నా కూడా మనకి ఆ చేతి వేలు అనేది నొప్పి పెట్టకుండా పనులను కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. ₹1 ఖర్చు పెట్టకుండా బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని లేదు. మన చేతి వేలకు ఉండే గోర్లు అనేవి ఎక్కువగా పెరిగినప్పుడు నెయిల్ కట్టర్తో కట్ చేసుకుంటాం కదండి. అయితే ఒక్కొక్కసారి అవి బయటకి కిందికి పడిపోతాయి. ఇలా ఒక బిర్యానీ బాక్స్ను కానీ వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ను తీసుకొని దాంట్లో మనం నెయిల్ కట్టర్తో ఇలా గోర్లన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, అవి బయట పడకుండా ఈ బాక్స్లోనే పడతాయి. మనము వీటిని డైరెక్ట్గా డస్ట్బిన్లో కానీ సింక్లో కానీ వేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి చాక్ పీస్లు ఉన్నాయండి, వైట్ కలర్ చాక్ పీస్లను మాత్రమే తీసుకోవాలండి. ఇలా ఒక బాక్స్ లో చాక్ పీస్ ని వేసిన తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్ లో వేసేది, ఈ చాక్ పీస్ పైన కొద్దిగా కంఫర్ట్ ని వేసేయండి. ఈ చాక్ పీస్ ని మనము ఈ కంఫర్ట్ లోనే ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, కొద్దిగా అబ్జర్వ్ అనేది చేస్తుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మనము ఈ చాక్ పీస్ ని తీసుకొని ఈ చాక్ పీస్ ని మనము ఏదైనా ఒక క్యాప్ లో కానీ లేదా ఒక బాక్స్ లో పెట్టేసి వాష్రూమ్ లో ఫ్లష్ ట్యాంక్ కాడ కానీ లేదా విండో కాడ మనము ఈ చాక్ పీస్ ని పెట్టేసామనుకోండి, వాష్రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. చట్నీ డబ్బాలు కానీ ఇలాంటి కిసాన్ జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో కొద్దిగా సర్ఫును, వాటర్ని అలాగే కొద్దిగా వంట సోడాను వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే చట్నీ కానీ కిసాన్ జామ్ అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఇందులో వంట సోడా వేయటం వలన కానీ చట్నీ వాసన కానీ ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మరొకసారి మనము ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి గాజు సీసాలు అనేవి నీట్గా అవటమే కాకుండా ఎలాంటి స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఈ చిప్పని తీసుకొని దీనికి ఇలా 3 వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ చేసుకున్నాక మనకి నచ్చిన కలర్ ని వేసుకోవాలి. అలాగే మీరు వైట్ కలర్ పెన్ తో కూడా ఇలా డిజైన్ గా కూడా వేసుకోండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత మనము ఇలా పెన్సిల్ కానీ పెన్ స్టాండ్ గా కానీ యూస్ చేసుకోవచ్చు, లేదా గాజుల స్టాండ్ గా కూడా మనము ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు. ప్రతిరోజు యూస్ చేసే గాజులు ఉంటాయి కదండి, అలా మనము శారీస్ కి సంబంధించిన గాజులన్నింటినీ కూడా ఇలా కొబ్బరి చిప్పకు తయారు చేసుకున్న పెన్సిల్కి కానీ పెన్స్కి వేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనము ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూస్ చేయాలి. జవ్వాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఉండే ఫ్రిడ్జ్ను 2-3 మంత్స్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలండి. బ్యాడ్ స్మెల్ కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఒక బౌల్లో వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని దాంట్లో వాటర్ని కలిపేసేయండి. అంతేనండి, ఇంకా ఏది అవసరం లేదు. లిక్విడ్లు కానీ వెనిగర్ కూడా అవసరం లేదండి. ఎంత జిడ్డు మరకలైనా సరే ఒక ఈటింగ్ సోడాతోటే క్లీన్ చేసుకోవచ్చు. పొడి క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్ మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో ఉండే వీటిని మాత్రం ఇలా సోప్తో క్లీన్ చేసుకుంటున్నాను. వంట సోడాతో క్లీన్ చేసుకోవటం వల్ల కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఊడ్చిన తర్వాత ఇలా చెత్త చాటలోకి చెత్తనంతా వేసాం కదండి. ముందుగా ఈ చెత్త చాటను ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఎన్నో ఉంటాయండి, దాంట్లో నుంచి ఇలా ఒకటి తీసి ఈ చెత్త చాటకు ప్లాస్టిక్ కవర్ని వేసి ముడివేసామనుకోండి, కవర్ నుంచి ఈ చెత్త చాట అనేది వేరు కాకుండా ఉంటుంది. అప్పుడు మనము ప్రతిరోజు ఇల్లు ఊడ్చినప్పుడు ఇలా కవర్లోకి ఎత్తేసామనుకోండి, చెత్త చాట ఎప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి కవర్ వేసినా కూడా ఎంత పల్చగా ఉన్న డస్ట్ అయినా కూడా ఇందులోకి వస్తుంది. ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని కింద చిన్న హోల్ కానీ చేసుకోవాలండి, లేదా హోల్ ఉన్న కొబ్బరి చిప్పనైనా తీసుకోవచ్చు. ఈ హోల్లో నుంచి మనము ఈ దారప్రిల్ని తీసుకొని పువ్వులను అల్లుకోవడం కానీ లేదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము ఇలా దారప్రిల్ని పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. పైన క్యాప్ వరకు ఉండే వరకు కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక
ఒక క్యాండిల్ని వెలిగించుకొని నైఫ్ని వేడి చేసుకుంటూ ఈ బాటిల్కి ఇలా హోల్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా రౌండ్గా హోల్స్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా రౌండ్గా హోల్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నైఫ్ని వేడి చేసుకుంటూ కింది భాగంలో కూడా కొంచెం పెద్దగా హోల్స్ చేసుకోవాలి. కింద చివరి భాగంలో కూడా ఇలా నైఫ్ని వేడి చేసుకుంటూ వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోండి. కిచెన్లో ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, దీంట్లో చాలా ఐటమ్స్ని మనము పెట్టుకోవచ్చు. తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందండి. ఇలా చిన్న చిన్న స్పూన్స్ని కానీ, సీజర్ని, నైఫ్ని, గరిటెలను ఎన్నైనా ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా ఒక థమ్స్అప్ బాటిల్ కానీ, స్ప్రైట్ బాటిల్ ఉందనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనము ఇలాంటి స్పూన్స్ని క్లీన్ చేసామనుకోండి, వాటర్ అనేది స్టాండ్లో పడుతుంది కాబట్టి ఇలా మనం ఈ బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నీళ్ళు కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఈ బాటిల్ చివర కింది భాగాన డబ్బా షేప్లో కట్ చేసుకున్నాం కదండి, దాంట్లో మనము చిన్న చిన్న ఐటమ్స్ని కూడా పెట్టుకోవచ్చు. తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి అలా కట్ చేసుకున్నానండి. ఇలాంటి అగ్గిపెట్టెలు కానీ లేదా క్యాండిల్స్ని అలా ఏవైనా పెట్టుకోవచ్చు. బరువు కోసం నేను దీంట్లో మధ్యలో అట్ల కాడ కానీ, చపాతీలు చేసే కర్రను కానీ ఇలా పెట్టుకోవడం వలన కూడా వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ బాటిల్ అనేది కింద పడకుండా ఉంటుంది. కుళ్ళిపోయిన నిమ్మకాయలు కానీ, పండు బారిన నిమ్మకాయలు అనేవి వేస్ట్గా ఉన్నప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాక్స్లోకి ఈ నిమ్మకాయ రసాన్ని అంతా కూడా వేసేసుకోండి. ఇలా తీసిన రసంలోకి మనము 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసినాక వైట్ వెనిగర్ని ఒక 5-6 డ్రాప్స్ వరకు వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని యూజ్ చేసుకోవడమే కాకుండా రసం తీసిన తొక్కలను కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలా బండెడ్ గిన్నెలు ఉన్నా సరేనండి, సర్ఫును కానీ సబ్బును యూజ్ చేయకుండానే ఇలా ప్రిపేర్ చేసిన దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా గిన్నెలన్నీ కూడా నీట్గా షైనింగ్లోకి వస్తాయి. ఈ గిన్నెను నేను సోప్తో క్లీన్ చేశానండి. ఇక్కడ తెల్ల తెల్లగా మరకలు, అలాగే ఇలా నీటి మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయి కదా, ఇలా తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసుకొని చూడండి. గిన్నెల పైన తెల్లటి మరకలు కానీ, ఎలాంటి నీచు వాసన కానీ రాకుండా గిన్నెలు అనేవి ఎప్పుడు చూసినా కూడా తలతల మెరిసిపోతాయి. గిన్నెల సోప్ అనేది అయిపోయినప్పుడు ఇలా ఇంట్లోనే మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా చిటికలో మనము బండెడ్ గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువైపోతుందండి. సోప్తో క్లీన్ చేసిన దానికి ఇలా మనం తయారు చేసుకున్న దానికి చాలా తేడా అనేది కనబడుతుంది. అవైతే ఇలా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు తెల్లగా మరకలు ఏర్పడతాయి, కానీ ఇలా నిమ్మరసంతో క్లీన్ చేసుకున్నారనుకోండి గిన్నెలు అనేవి నీట్గా కనబడతాయి. చూసారు కదండి, మనము అన్ని గిన్నెలు క్లీన్ చేసుకున్నా కూడా లిక్విడ్ అనేది ఇంకా మిగిలి ఉంది. మనము ఇలా ఒక 1 వీక్ వరకు కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. నిమ్మ తొక్కలు మిగిలే ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలన్నిటిని కూడా వేసేయండి. 1/2 టీ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ని, అలాగే 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. ఈ వాటర్ అనేది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పిల్లల లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ కానీ, ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ వాటర్ బాటిల్స్ని అన్నిటినీ కూడా ఇలా కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వాటర్ని అంతా కూడా ఈ బాటిల్లో వేసి ఇలా ఒక 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, బాటిల్లో వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా ఫ్రెష్గా తయారవుతాయి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ క్లాత్ పైన కొద్దిగా వేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి బయట ఉన్న ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ కొత్త దానిలా నీట్గా కనబడుతుంది. టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, మనము ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని వేసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అనేవి ఇలా ఇట్టే తొలగిపోతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా నిమ్మరసంను
పసుపును సాల్ట్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ అనేవి నీట్గా కనబడతాయి. వాటర్ క్యాన్స్ కూడా ఇలా పాకురుగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. దీంతో పాటు 2 నిమ్మ తొక్కలను కూడా ఈ వాటర్ క్యాన్లో వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. మరోసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ క్యాన్ లోపల ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ వాటర్ని మనము జాలి ద్వారా కూడా సపరేట్ అన్న చేసుకొని, లేదా ఇలా డైరెక్ట్గా నిమ్మ తొక్కలు లేకుండా ఈ వాటర్ని మాత్రమే వాష్రూమ్లో వేసుకోవాలి. వాష్రూమ్ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ జిడ్డుగా తయారైనప్పుడు మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఎప్పుడు హార్పిక్ లాంటి కెమికల్స్నే యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది కదా. ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె ఉన్నప్పుడు దాని కింద ఒక ప్లేట్ని పెట్టేసి బియ్యంలో పురుగు కానీ లేదా సన్న ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా సరేనండి, మనము ఇలా జల్లెడ పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ పురుగు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము, ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన టమాటాపై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను, కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మిక్సీలో వేయటం, దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి. ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి, దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి. ఈ నెట్టెడ్ జాలీని మనము ఇలా వాష్ బేసిన్ కాడ కానీ బాత్రూంలో పెట్టేసామనుకోండి, ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సబ్బు ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు. ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి. ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి, దాంట్లో ఒక మాస్క్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద 2 వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ను వేసామనుకోండి, ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి. క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి. ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ క్యాన్కి జిడ్డు అనేది అస్సలకే పట్టదు. పిల్లలు బుక్కులో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి, ఆ బ్రష్ని మళ్ళీ కింద పెట్టేశారనుకోండి, కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది. బట్టల క్లిప్ మధ్యలో పెట్టేశామనుకోండి, కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఉంటాయి. ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ని మనము ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ఫ్లగ్ని అలాగే ఉంచేస్తాం కదండి, ఈ ఫ్లగ్ను ఈ హోల్స్లో పెట్టేసామనుకోండి, పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. వాష్రూమ్లో కానీ కిచెన్లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ట్యాప్స్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి, దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి, ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇయర్ ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఈ బట్టల క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైరుని చుట్టేసి చివరి భాగాన్ని కూడా ఈ మధ్యలో పెట్టేసామనుకోండి, వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు. నిమ్మ తొక్కలతో గోళ్ళను ఒక 30 సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, గోళ్ళు అనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి. పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా, అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది. లేకపోతే కొంచెం వేడి చేసి విదిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది. హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి, ఈ జిప్పు పైన కొద్దిగా అప్లై చేసి
ఆ తర్వాత మనం జిప్ని ఒక 2-3 టైమ్స్ ఇలా పెట్టేసామనుకోండి, అప్పుడు జిప్స్ అనేవి స్మూత్గా పనిచేస్తాయి. ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ మొదలైన పండ్లను లవంగాలతో కలిపి ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఎన్నో ఉంటాయండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ సీజర్తో ఇలా పై భాగాన్ని పూర్తిగా కట్ చేసుకున్నాక టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారాయి అనుకోండి, త్వరగా కుళ్ళిపోతాయి. వీటిని మనము ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పండు బారకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.